ఈ మేషరాశి వారికి 60% సుఫలితాలకు అవకాశం. ప్రధానంగా మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు అనగా భాగ్యాధిపతి ధనుస్సు రాశి మేషరాశి, వ్యయాధిపతి మీనరం. ఈ రెండుటికి గురువే అధిపతి కదా. ధనుస్సు రాశికి మీనరాశికి ఆయన గురువు అధిపతి కనుక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూను 2 వరకు మిథున రాశిలోనే ఉన్నాడు. అనగా మేషరాశి వారికి అది తృతీయ భావం, 3వ భావం అయింది. ఈ తృతీయ భావంలో గురువు మంచి ఫలితాలను ఇవ్వడు. పూర్వ పుణ్యం తగ్గుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పుణ్యఫలం అనేటువంటి తగ్గుతుంది. జూన్ 2వ తారీఖు నుంచి ఒక్కసారిగా వారి గురుబలం పెరుగుతుంది. ఉన్నట్టుగా ఉండి ఇప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు, రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు వీడు, రాత్రి రాత్రి మినిస్టర్ అయిపోయాడు అంటుంటామే. అట్లాగా సడన్గా వారికి మంచి గురువు సానుకూలంగా మారడం వల్ల గురువు అక్కడ ఉచ్చస్థానంలో ఉన్నాడు కనుక కుటుంబంలో ఒక మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ, సంతానం విషయంలో కావచ్చు, గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, వారి కుటుంబానికి అవసరమైనటువంటి వాహన సదుపాయాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ సజావుగా అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు.